భృగు మహర్షి గారు తపస్సు చేస్తూ ఉండేవారు. హిమాలయ పర్వతానికి వింధ్యాచల పర్వత మధ్య ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురవలేదు. వర్షాలు కురవకపోతే హోమాలు యజ్ఞాలు లేవు. దేవతలకి హవ్యభాగము కవ్యభాగము. అగ్నిహోత్రుని యొక్క రూపము ఒకటే దేహము, 2 తలలుంటాయి, 7 చేతులు, 7 నాలుకలు అన్నమాట, టంగ్స్, జిహ్వలు. ఆయనకి రెడ్ కలర్ అంటే, ఎరుపు రంగు అంటే ఇష్టం అన్నమాట. ఆయన యొక్క వాహనం గొర్రె. మేషము అనగా మేక కాదు, గొర్రె అన్నమాట. మనకి ఈ యొక్క పంచాంగంలో మేషరాశి అంటే మేక బొమ్మ వేస్తాడు, కానీ అది గొర్రె బొమ్మ వేయాలి. ఆ విధంగా ఆ యొక్క యజ్ఞ భగవానుడికి 2 భార్యలు, స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహ అంటే దేవతలకి ఆహారం ఇచ్చేటువంటి అమ్మవారు. స్వధ అంటే పితృదేవతలకి ఇచ్చేటువంటి ఆహారం, హవ్యభాగము కవ్యభాగము. హోమాలు జరగట్లేదు, వర్షాలు కురవట్లేదు, పాడి పంటలు